చాలా సమస్యలు అన్నీ కూడా జరిగినట్ల ప్రకృతి వైపరీత్యాలు కానీ అధిక వర్షాల వల్ల కానీ సమస్యలు వచ్చినట్లయితే ఈ హైడ్రానే ముందుంటుంది. హైడ్రా దానికి తగినటువంటి చర్యలు గైకొంటుంది. అదేవిధంగా ఎసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అంటే ప్రభుత్వ భూములను కబ్జాదారుల నుండి రక్షించటానికి, అంతేకాకుండా చెరువులను, కుంటలను, పార్కులను, నాలాలను కబ్జా చేసుకొని కొంతమంది భవనాలు నిర్మించడము, కొంతమంది దాన్ని ఆక్యుపై చేసుకొని ప్రభుత్వ ఆస్తులను ప్రభుత్వ ఆస్తులను స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. ఈ అన్ని విషయాల పట్ల మరి ఇది చాలా ముఖ్యమైనటువంటిది. కబ్జా జరగటం వలన సామాన్యులకు, పేదవారికి వారు ఎక్కడ చెప్పుకోవాలి, వారి సమస్యలు పరిష్కరించేటటువంటి సరైనటువంటి మార్గం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. మన అందరికీ తెలిసినటువంటిదే హైదరాబాద్ భూములు చాలా విలువైనటువంటివి. సామాన్యులు ఒక ప్లాట్ కొనాలా, ఒక ఇల్లు కొనాలంటే కష్టపడుతున్న రోజుల్లో వారి భూములను కబ్జా చేసి మరి రికార్డులను తారుమారు చేసి అధికారులను వారు లోపరుచుకొని చేస్తున్నటువంటి సంఘటనలు మనం ప్రతిరోజు కూడా ఎన్నో చూస్తున్నాము. చెరువులను 1600 ఉన్నటువంటి చెరువులను ఇప్పుడు కనీసం 4వ వంతు చెరువులకు మనం దిగిపోయామంటే ఈ యొక్క కబ్జా పర్వం మరి ఎంతవరకు దిగజారింది, పర్యావరణం ఎంత దెబ్బతింటుంది. మరి పర్యావరణం దెబ్బతింటం వల్ల మరి సుందర నగరం అనేటటువంటిది మనకు సాధ్యం కాని కలలాగా మిగిలిపోతుంది. ఇట్లాంటి సమస్యలన్నిటికీ పరిష్కారం కోసమే మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జూలై 2024 నాడు హైడ్రా అనేటటువంటి ఏజెన్సీని ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి కమిషనర్గా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ రంగనాథ్ గారిని నియమించడం జరిగింది. మరి రంగనాథ్ గారు ఈ హైడ్రా కమిషన్ కంటే ముందు పోలీస్ అధికారిగా రాష్ట్రంలో ఎన్నో మంచి పనులు చేసి పేరు ప్రఖ్యాతి సంపాదించి ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి ఒక ఆనెస్ట్ అధికారిగా ఆయనకు పేరుంది. అట్లాంటి అధికారిని మన గౌరవ ముఖ్యమంత్రి గారు హైడ్రా కమిషన్గా తీసుకురావటము, వారు ఈ యొక్క 24 జూలై నుంచి ఈ రోజు వరకు కూడా దాదాపు 1,50,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని రక్షించారని చెప్పేసి మనకు తెలుస్తుంది. అంటే ప్రభుత్వ భూమి, కోట్ల రూపాయల భూమిని మరి అన్యాక్రాంతం కాకుండా అన్యాక్రాంతమైన భూమిని స్వాధీనపరచుకోవటం అనేటటువంటిది చాలా గొప్ప. అంటే అది ప్రజల ఆస్తి. ప్రభుత్వం అంటే అది ప్రజల ఆస్తి, ప్రజలందరికీ చెందుతుంది. ముఖ్యంగా భూ కబ్జాలు కాకుండా పరిరక్షించాల్సినటువంటి బాధ్యత ఎక్కువైంది. అది కాక దీన్ని బదనాం చేయడానికి కూడా కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. ఏదో పేద ఇల్లు కూలుస్తుందని, లేకపోతే హైడ్రా వితౌట్ నోటీస్ కొన్ని కార్యక్రమాలు చేస్తుందని చెప్పేసి కొంతమంది చెప్తూ ఉన్నారు. కానీ మరి హైడ్రా కమిషనర్ గారు రంగనాథ్ గారిని మనం గమనిస్తున్నాము, అనేక విధాలుగా చూస్తున్నామో. చాలామంది ప్రజలు ఎవరైతే తమ ఆస్తులను కబ్జా చేసుకున్నారో, లేకపోతే కాలనీల్లో పార్కులను కబ్జా చేశారో, ఇవన్నీ కూడా నాలాలు, బిల్డింగ్లు కట్టి రోడ్డును మూసివేయటము, ఇట్లాంటి సమస్యలు అన్నిటి పట్ల కూడా వారు కలిసి విన్నవించినప్పుడు వారు స్పందించి ఎన్నో చర్యలు తీసుకున్నటువంటి సంఘటనలు మనకు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఇక్కడ కొన్ని కోట్ల విలువ చేసేటట్టు భూములు మరి చాలామంది చేసినప్పుడు కూడా వారు కోర్టుకు వెళ్ళటం అనేటటువంటి సహజ ప్రక్రియ. ఆ నేపథ్యంలోనే మరి కోర్టుకున్నటువంటి మరి ఇన్ఫర్మేషన్ ఎట్లాంటిదో మరి సరైనటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మరి మిస్గైడింగ్ ద్వారా కొన్ని ఆదేశాలు వస్తున్నాయని చెప్పేసి కూడా పలువురు భావిస్తున్నటువంటి సందర్భం ఇది. మొన్నటి ఇష్యూలో కూడా అదే జరిగింది. మిస్గైడింగ్ ది కోర్ట్స్ బై ది ల్యాండ్ గ్రాబర్స్ అని చెప్పేసి. కాబట్టి ఇవన్నీ కూడా మన ముందున్నటువంటి సమస్యలు చాలా సున్నితమైనటువంటివి, చాలా కష్టమైనటువంటివి. ముఖ్యంగా హైడ్రా అంటే ఒక ప్రభుత్వం యొక్క చంచలనాత్మకమైనటువంటి నిర్ణయం ఇది.
ఇది ఒక అతిపెద్ద సంస్కరణ. తర్వాత పేద ప్రజలకు అండగా నిలిచేటటువంటి వారు కూడా ఉండాలని చెప్పేసి మనం స్పష్టంగా చెప్పవచ్చు. అందుకే మేము ఒకటి ఈ సందర్భంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, హైడ్రా అనేది ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఏర్పడింది. కానీ దీన్ని ఒక చట్టం చేసినట్లయితే, చట్టసభలో చట్టం చేసినట్లయితే దీనికి వ్యాలిడిటీ ఇంకా పెరుగుతుంది. దీనికి కోర్టుల్లో వెళ్ళినా కానీ దీనికి ఒక బలమైనటువంటి స్టాండ్ ఉంటుందని చెప్పేసి మేము భావిస్తూ మరి మేము ఈ కార్యక్రమాన్ని స్పీక్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము. మరి మేము ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా స్పీక్ కార్యనిర్వాహక సభ్యులు, అదేవిధంగా రంగనాథ్ గారి పట్ల ఈ కోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు నిరసన తెలియజేస్తూ కొంతమంది ప్రముఖులు ఇక్కడికి రావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మాకు ఎన్నో ఫోన్ కాల్స్ వచ్చాయి. రంగనాథ్ గారు చాలా నిక్కచ్చి ఆఫీసరు, చాలా హానెస్ట్ ఆఫీసరు, చాలా కష్టపడి పనిచేసి ప్రభుత్వ భూములు రక్షిస్తున్నాడు. మరి ఆయనను రిప్లేస్ చేయమని కోర్టు ఏదైతే ఆర్డర్ ఇచ్చిందో దాన్ని నిరసన తెలియజేస్తూ అప్పీల్ పోవటానికి కూడా అవకాశాలు ఉన్నాయేమని చెప్పేసి పలు వర్గాలు చర్చించుకోవటం మనకు తెలిసినటువంటిది. మేము కూడా దానిపైన కొంత ఆలోచన చేస్తున్నాము. ఇట్లాంటి అధికారిని ఏ విధంగా అయినా తప్పించినట్లయితే ఇంకా ఏ అధికారి కూడా ముందుకు రావడానికి భయపడతారు. ఇప్పుడు రంగనాథ్ గారు ఉన్నారంటే ఇది కాకపోతే ఇంకొక పోస్టులకు వెళ్తారు, అక్కడ ఆయన పనిచేస్తారు. ఐపీఎస్ ఆఫీసర్గా తన బాధ్యతలు నెరవేర్చుకుంటారు. ఆయనకేం నష్టం లేదు. కానీ నష్టపోయేది ఎవరు? మన సమాజము. ఈ బాధితులందరూ కూడా నష్టపోతారు. ఇప్పటికే చూస్తున్నాం, ఈ 2 సంవత్సరాల్లో 1,50,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా నుంచి రక్షించారంటే ఇంకా ఎంత భూమి కబ్జాలో ఉన్నదో కోర్టు కేసుల్లో నలిగిపోతూ ప్రభుత్వానికి ఉపయోగపడకుండా మరి ప్రజలు కూడా ప్రైవేట్ ఆస్తులు కూడా కాపాడుకోలేని పరిస్థితుల్లో ఈరోజు మనం ఉన్నాం. మరి వీటన్నిటికీ రక్షణగా హైడ్రా అనేటటువంటిది నిలుస్తుంది. అదే కాకుండా మన ముఖ్యమంత్రి గారిని మేము ప్రత్యేకంగా అభినందిస్తున్నాము. వారు నిన్ననే మాట్లాడటం జరిగింది. మరి ఈ అధికారులు నియమించేటటువంటి అధికారము ఒక విచక్షణాధికారము రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుంది. ఎవరు కూడా కోర్టులు కూడా వీటిపైన పలానా నియమించండి అని చెప్పేసి చెప్పడానికి వీలు లేదు. మరి ఈ విషయంలో మరి రంగనాథ్ గారికి అండగా నిలిచినటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేమందరం కూడా అభినందిస్తున్నాము. మరి ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ హైడ్రా ముందుకు వెళ్ళాలంటే, తాను ఆశించిన లక్ష్యాలు నెరవేరాలంటే, పేద ప్రజలకు న్యాయం జరగాలంటే ఇట్లాంటి చిత్తశుద్ధి కలిగిన అధికారి కంటిన్యూ కావటం చాలా అవసరము. ప్రభుత్వం కూడా ఇటువంటి అధికారులను సమర్థిస్తూ అధికారులకు అండదండగా ఉంటూ ముందుకు పోయినట్లయితే ఇంకా వివిధ విభాగాల్లో ఉన్నటువంటి సిన్సియర్ ఆఫీసర్లు కూడా ముందుకు వస్తారు, పనిచేస్తారు, రాష్ట్ర అభివృద్ధి తోడ్పడతారు. ఈ రోజుల్లో మనం చూస్తున్నాము, కొంతమంది అధికారులు అవినీతికి పాల్పడి మరి కొంతమంది, అందరూ కాదు కానీ చెడ్డ పేరు తెచ్చి ప్రభుత్వ పథకాలు అమలు జరిగేటటువంటి పరిస్థితి లేకుండా చేస్తున్నారు. ఆ సందర్భంలో మరి రంగనాథ్ గారు లాంటి ఆఫీసర్లు మరి ప్రజల హృదయాలను చూరగొని మరి ఎంతోమంది కాలనీ ప్రజలు చెప్తున్నారు, మా సమస్యలు పోగానే వారు విన్నారు, పరిష్కరించారు, దానివల్ల మా సమస్యలు పరిష్కారం అయినాయి. ఇట్లాంటి అధికారి ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా వీరందరికీ సహకారం ఇస్తున్నటువంటి విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని అభినందనలు చెప్పడం కూడా జరుగుతూ ఉంది. ఈ మీడియా సమక్షంలో మేము ఒకటే చెప్పదలుచుకున్నాము, రంగనాథ్ గారు లాంటి ఆఫీసర్ను మనం రక్షించుకోవాలి, ప్రభుత్వం కాపాడుకోవాలి, ప్రభుత్వము ప్రజలు అండదండగా ఉండాలి. అప్పుడే ఈ కబ్జాదారుల గుండెల్లో రైలు పరిగెత్తుతాయి. రెండోసారి ఇంకా ఎక్కువ కబ్జాలు కాకుండా మన ప్రభుత్వ భూమిని రక్షించబడుతుంది. ఇంకొక అభిప్రాయం, నేను దీని సబ్జెక్టు పక్కన మాట్లాడేది ఏంటంటే, ఈరోజు హైదరాబాద్లో భూ కబ్జాలు చేసిన వాళ్ళు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. వారి భూమి కాదు, నిజమైన భూమి ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడో రోడ్ల మీద తిరుగుతున్నారు. అటు కోర్టుకు వెళ్ళలేక, పోలీస్ స్టేషన్కి వెళ్ళలేక, మరి మంది మార్గం లేక, ఆర్థిక బలం లేక వారు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి రక్షణగా ఈ హైడ్రా నిలుస్తుంది. హైడ్రా లేకపోయినట్లయితే
భూ కబ్జాదారులు విపరీతంగా పెరిగిపోయి హైదరాబాద్ నగరాన్ని పరిపాలించే దశకు కూడా చేరుకుంటారు. రాజకీయాలను శాసిస్తారు, తర్వాత వ్యవస్థను శాసిస్తారు. అప్పుడు సామాన్య ప్రజలు పడేటటువంటి ఇబ్బందులు, రాష్ట్ర అభివృద్ధిలో మరి చాలా ఆటంకాలు కలుగుతూ మరి అది మనం మాటల్లో చెప్పలేనటువంటి దుర్భర పరిస్థితులు మన నగరంలో ఏర్పడతాయి. మన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, ఈ నగరాన్ని కాలుష్య రహితంగా చేద్దాము, తర్వాత మన ఇండస్ట్రీస్ వస్తాయి, అభివృద్ధి చెందుతుంది, ప్యూర్ రేర్ ప్రాంతాలుగా విభజించి ఆ యొక్క ప్రాంతాలకు ఎన్నో బృహత్ ప్రణాళికలు తయారు చేస్తున్నారు. హిల్టు ఫాల్స్ అన్నారు, మూసీ రివర్ ప్రాజెక్ట్ అన్నారు. వీటన్నింటికి కూడా మంచి అధికారులు కావాలి. ముఖ్యంగా చట్టాలు బాగుంటాయి, కానీ అమలు చేసేటటువంటి అధికారులు ఆనెస్ట్ అధికారులు ఉండాలి, చిత్తశుద్ధి ఉన్నటువంటి వాళ్ళు ఉండాలి. అప్పుడే మన యొక్క రేవంత్ రెడ్డి గారు కలలు కన్నా ఈ యొక్క సుందర నగరం హైదరాబాద్ అనేటటువంటిది సాధ్యమవుతుందని చెప్పేసి మా స్వీక్ తరఫున మేము భావిస్తున్నాము. మా స్వీక్ ఎప్పుడు కూడా ఈ యొక్క సమస్యల పట్ల స్పందిస్తూ ఉంటుంది. ఇది కుల మత ప్రాంతాలకు వ్యతిరేకంగా మేము ఏర్పాటు అయ్యాము. ముఖ్యంగా యూత్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ కొరకు ఈ యొక్క యూత్ ఉమెన్ ముందుకు రావాలి, ఈ యొక్క విద్యావంతులు ముందుకు రావాలి, పేదవాళ్ళు ముందుకు రావాలి, రాజకీయాల్లో వాళ్ళు ప్రవేశించాలి. మళ్ళీ కమిషనర్ రాకపోతే, అధికారులు రాకపోతే మళ్ళీ నిండిపోతాయని ప్రజలకు భయాందోళన కలుగుతున్నాయి. ప్రభుత్వం కూడా తీసుకుంటుంది. మేము కూడా స్పీక్ తరఫున పోరాడతాము. మళ్ళీ హైడ్రా యాక్టివ్ ఉండాలి, హైడ్రా కమిషనర్ రావాలి, మళ్ళీ యాక్టివ్ అయి దొంగల బారి మీద రక్షించి హైడ్రాను హైదరాబాద్ కాకుండా హెచ్ఎండిఏ పరిధి కూడా విస్తరించాలని ప్రజలు అడుగుతున్నారు. ఇంకా మాకు కావాలి, హైడ్రా మాకు కావాలి. ఎందుకంటే కబ్జాదారులు వదిలిపెట్టారు, చాలా బిడ్డ ప్రజలే లాస్ అవుతున్నారు దీంట్లో. కాబట్టి హైడ్రా వచ్చిన తర్వాత ఈ దొంగల రాజ్యం పోతుంది, మంచోళ్ళకు వస్తాయి, ఇల్లు కానీ పీదలు కొన్నవి కూడా నిలబడిపోతాయని ఉన్నది. అటువంటి ఖచ్చితంగా అవసరం జరుగుతుందని మేము ఆశిస్తున్నాము. అట్లాగే స్పీక్ తరఫున మేము వెళ్ళి దీన్ని పోరాడుతుంటాము అని మేము చెప్తున్నాము. ఏ రాజకీయ పక్షాలు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి కూడా ఎవరి దగ్గరికి ఇంకా ఒప్పుకోలేదు. ఎటువంటి రాజకీయానికి ఒప్పుకోకుండా ఇంకా నిలబడి చేస్తున్నందుకు ఆయన అభినందిస్తాం. అట్లాగే ఆర్డర్ వచ్చి ఆయన మళ్ళీ రావాలని మేము కోరుకుంటున్నాం. సార్ మీ సందేహాలు ఉంటే అడిగి చెప్పండి. అక్కా జాన్సన్ అని అదే పార్టీలో ఉండి గతంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ చేశాడు. మంచి పొలిటికల్ అనాలిసిస్. చెప్పండి సార్, రంగనాథ్ గారి ఎవరు పోవట్లేదు. ఇచ్చిన జడ్జిమెంట్కి వ్యతిరేకంగా ఇచ్చిన జడ్జిమెంట్ కరెక్ట్ లేదని పోతున్నాం. రంగనాథ్ గారు వ్యక్తిగతంగా ఇచ్చిన జడ్జిమెంట్ లోపాలు ఉన్నాయి, ఇచ్చిన జడ్జిమెంట్ కరెక్ట్ లేదు. ఇప్పుడు హైదరాబాద్ సిటీలో దాదాపు 80 కోట్ల మంది జనాభా ఉన్నారు. కబ్జాదారులు ఉంటే 100 మంది ఉందా చెప్పినట్టు 5 పెద్దవాడు పెద్దవాళ్ళు చెప్పారు. ఏదో 10 వేసుకోండి, 100 వేసుకోండి, లేదా 1000 వేసుకోండి. ఈ 1000 మంది లక్ష పొందిన వాళ్ళు మాత్రమే సంతోషంగా. ఇవాళ మీ తరఫున మీకు తెలిసిన ఫ్యామిలీ మెంబర్స్ ప్రాపర్టీస్ కూడా కబ్జా ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరితో ఏదో ఒక వ్యక్తి వాళ్ళ బంధువుల ప్రాపర్టీ కబ్జా ఉంది. ఇదే రంగాన్ని పిలిపించారు, ఢిల్లీకి పిలిపించారు. వాళ్ళు ఎట్లా చేస్తున్నారు, వాట్ ఈస్ ది మెకానిజం, వాట్ ఈస్ ది వే అవుట్, వాట్ ఈస్ దట్ అప్లికేషన్. మీరు వాళ్ళ ఎక్కడో దాన్ని యాక్టివ్ చేసే ఫలితాలు డిఫరెంట్ ఉండొచ్చు. అంతేకాని ఉద్దేశము